నేను రీసెంట్గా 2500తో 1.5 డేలో గోవా అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఎలాగంటే ఫస్ట్ మార్గో ఆర్ వాస్కోలో దిగి అక్కడి నుంచి పంజంకి వెళ్ళి పంజం టు మాప్సా అండ్ మాప్సా టు అంజనాకి 1 అవర్ బస్సులో ట్రావెల్ చేస్తే అంజనా బీచ్ కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ దూరంలో ఉన్న హోపర్స్ హాస్టల్లో 500 రూపీస్కి డామ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చెక్ ఇన్ అయ్యి లగేజ్ పెట్టి గోవా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ అంజనా బీచ్ చూసుకొని పక్కనే ఉన్న బాగా బీచ్ లో ఎంజాయ్ చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న కాలింగట్ అండ్ కండోలిం బీచెస్ కూడా విజిట్ చేసి అక్కడి నుంచి నెక్స్ట్ సింక్వేరియం జంక్షన్ కి వెళ్తే జస్ట్ 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లోనే లోవర్ అగోడా ఫోర్ట్ అండ్ సింక్వేరియం బీచ్ వ్యూ పాయింట్ కూడా ఉంటది. అది కూడా కవర్ చేసినప్పటికీ టైం అరౌండ్ 1 or 1:30 అవుతుంది. ఫుడ్ యాజ్ యువర్ విష్ ఏదైనా ట్రై చేయండి. వన్స్ ఫుడ్ కంప్లీట్ చేసి అక్కడి నుంచి రిటర్న్ మళ్ళీ మాప్సాకి వస్తే అరౌండ్ 2 కిలోమీటర్ స్ట్రెచ్ లో మాప్సా లోకల్ మార్కెట్ ఉంటుంది. ఫుల్ గా కవర్ చేయండి. అలాగే నైట్ కి మంచి పార్టీ వైబ్ కావాలంటే బాగా బీచ్ దగ్గరలో ఉన్న టీటోస్ లైన్ కి వెళ్తే ఫుల్ లైటింగ్ తో లైవ్ మ్యూజిక్ తో వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. అది ఎక్స్ప్లోర్ చేసి ఆ నైట్ కి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అంజనా నుంచి మాప్సా అండ్ మాప్సా నుంచి పంజంకి వెళ్ళి పోర్చుగీస్ స్టైల్లో ఉన్న ఫౌంటైనియస్ స్ట్రీట్ కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ట్రావెలింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.